వెల్కమ్ టు ద స్టడీ టాక్స్ విత్ సుభాష్. ఈరోజు మళ్ళీ మీకు ఇంకో మ్యాథ్స్లో వచ్చిన ట్రిక్ చెప్పబోతున్నాను. 2x2 మల్టిప్లికేషన్ మనం నార్మల్ మెథడ్లో కాకుండా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా షార్ట్కట్లో చేస్తారనేది అందరికీ చెప్పబోతున్నాను. ఏంటంటే ట్రిక్, ఫర్ ఎగ్జాంపుల్ టూ డిజిట్స్తో ఏ విధంగా మల్టిప్లేట్ చేయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 × 17. సో ఇది నార్మల్ మెథడ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా స్పీడ్గా ఏ విధంగా చేయొచ్చు. అదేవిధంగా 45 × 98. సో ఈ విధంగా మీరు 17 చేస్తున్నాను. 13 × 17. దీంట్లో మెయిన్గా త్రీ స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ వచ్చేసి సో 3 7s ఆర్ ఫస్ట్ 3 7s ఆర్ ఎంతో మనం కౌంట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 3 7s 21. సో 21లో 1 అనేది రాస్తున్నాను, 2 మాత్రం ఉంచాను. ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే 1 × 7 1 × 3 1 × 7 ఎంత 7 1 × 3 3. సో ఇవన్నీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 21లో 1 ఇక్కడ పెట్టాము, 2 ఇక్కడ ఉంచాము. సో ఈ 2 + 7 + 3 2 + 7 9 9 + 3 12. సో మళ్ళీ 12లో 2ని మాత్రమే వేయాలి ఇక్కడ. సో రిమైనింగ్ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు లాస్ట్లో మిగిలినటువంటి ఈ చివరి నెంబర్స్ 1 × 1 1 × 1 1. ఆ 1కి 1 యాడ్ చేయండి. 1 × 1 1. ఈ 1కి 1 యాడ్ చేస్తే 2. సో 221 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 16 × 18 చేద్దాం. సో 16 ఇలా రాశాను, 18 ఇలా రాశాను. ఫస్ట్ స్టెప్ 6 8s 48. దీంట్లో 8 మాత్రం రాస్తున్నాను, రిమైనింగ్ 4 ఉంచేస్తాను. ఓకేనా, 8 రాశాను. సో క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 8 1 × 8 8. సో 1 × 6 1 × 6 6. ఇవన్నీ యాడ్ చేయాలి. రిమైనింగ్ ఇక్కడ 4 ఉంది, ఇది 8 + 6. సో 4 + 8 12 12 + 6 18. ఈ 18లో 18 మొత్తం రాయొద్దు, ఓన్లీ ఫస్ట్ నెంబర్ 8 మాత్రం రాస్తాం. 8 రాసాం. సో లాస్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి చివరి ఉన్నటువంటి ఈ డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 1 × 1 1 × 1 1. సో ఇక్కడ ఆల్రెడీ రిమైనింగ్ 1 ఒకటి ఉంది, 1 + 1 2 యాడ్ చేయండి. ఈ 2 ఇక్కడ రాయండి. 288. బిగ్ నెంబర్స్ కూడా చేయొచ్చు. 33 × 76. ఓకేనా, 67 × 76 ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. సేమ్ ట్రిక్ అండి. 67 × 76. ఫస్ట్ స్టెప్ 7 6 ఆర్ 42. చూడండి, ప్రతి స్టెప్ రాయట్లేదు ఎందుకంటే మీరు చేసి కొలది అది స్పీడ్ అయిపోవాలి. 7 6 ఆర్ 42. 42లో 2 వేస్తున్నాను, 4 రిమైనింగ్ ఉంది. సో 6 6 36. 7 7s 49. మొత్తం యాడ్ చేస్తున్నాను. 4 + 6 10 10 + 9 19 9 1 4 8 89. 89లో ఓన్లీ 9 రాస్తున్నాను, 8 ఉంచాను. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ 2 డిజిట్స్ మనం చేయాలి. 6 × 7 6 7s ఆర్ 42. ఆల్రెడీ 8 ఉంది, 8కి 42 కలిపితే 50. సో 5092. ఇదే ఆన్సర్. మీరు ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి స్టెప్ ఏ అవసరం లేదు, ఆటోమేటిక్ మీ బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అయిపోయి ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ వేస్తారు. 37 × 47 చేద్దాం. 3 7 × 4 7. 7 7s 49. 4 వేసాను, 9 ఇక్కడ పెట్టాను. 3 7s 21. 4 7s 28. టోటల్ యాడ్ చేయాలి. 13 5 3 రాశాను, 5 ఉంది కదా. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 3 4s 12 12 + 5 17 1739. ఇదే ఆన్సర్. ఈ విధంగా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చూసిన వెంటనే ఆటోమేటిక్గా ఎంత వస్తుందని బ్రెయిన్లో మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.